ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఇక్కడ విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఈ వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే 4వ ఇంట్లో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. 5వ ఇంట్లో అంటే మేనంలో శని, రవి ఉన్నారు. మేషంలోనేమో శుక్రుడు ఉన్నారు. మిథునంలోనేమో గురువు ఉన్నారు. తర్వాత సింహంలో కేతు ఉన్నారు. అంటే ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. ఇంకా ఈ గ్రహాల మార్పు ఎలా ఉంటుందంటే 15 ఏప్రిల్న రవి మేనం నుంచి మేషంలోనికి వెళ్తారు. అదే 11వ తారీఖున ఏప్రిల్న బుధుడు కుంభంలోంచి మేనంలోనికి వెళ్తారు. 3వ తారీఖు ఏప్రిల్న కుజుడు కుంభంలోంచి మేనంలోనికి వెళ్తారు. మేషంలో ఉన్నటువంటి శుక్రుడు వృషభంలోనికి ఏప్రిల్ 20వ తారీఖున వస్తారు. ఇది ఈ మాసంలో జరిగే గ్రహాల మార్పులు. ఏప్రిల్లో 17వ తారీఖు అమావాస్య అయింది. 18, 19, 20 అంటే పాడ్యమి, విధియ, తదియ రోజున అక్షయ తృతీయ పండుగ ఉంది. అది చాలా విశిష్టమైన పండుగ. అది మన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి ఆ రోజు గంధంతో పూత వేస్తారు. అందువల్ల ఈ పండుగ తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఎవరికైనా సరే. అట్లాగే ఇంకా అందులోనూ కుజుడు అధిపతి వృశ్చిక రాశి వారికి, మేష రాశి వారికి కూడా ఈ ఆలయ దర్శనం అన్నటువంటిది కొంచెం విశేషం. అట్లాగే కన్యా, మిథునం వారికి కూడా విష్ణుమూర్తి ఆరాధన ముఖ్యం కనుక బుధుడికి వారు, అట్లాగే సింహరాశి వారికి రవికి కూడా విష్ణుమూర్తి ఆరాధన ప్రత్యేకంగా చెప్పాలి కనుక ఈ రాశుల వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం చాలా ఉత్తమోత్తమం. వీరికి ఈ మాసం ఎలా ఉంటుందంటే చాలా స్వస్థతగా ఉంటుంది. అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంది ప్రాణం అని అనుకుంటారనమాట. ఇంకా ధనం ఆదాయం చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా ధనం బాగుంటుంది. ఇంకా ఉద్యోగంలో వాళ్ళకి చాలా తృప్తిగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కోరుకుంటున్నటువంటి ప్రమోషన్లు రావడము, ఇంక్రిమెంట్స్ రావడము. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్లు అంటే ఎప్పుడే మొదలు పడతారు ఇంక్రిమెంట్లకి. వాళ్ళకి లెటర్స్, డిస్కషన్స్ అన్నీ జరుగుతుంటాయి కనుక ఈ రాశి వారికి చాలా బాగుందనే చెప్పవచ్చు ఉద్యోగస్తులకి. అలాగే చాలా అదృష్టవంతమైన కాలం ఈ నెల. మీకు చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అంత అదృష్టంగా మీకు ఈ నెల ఎంత ఆనందంగా, సంతోషంగా గడిచిపోతుంది అన్నమాట. అట్లాగే కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకైతే కొంచెం విజయం ఉంటుంది. ఈ కోర్టు వ్యవహారాల్లో మీకు ఈసారి విజయం లభించే అవకాశం చాలా ఉంది. ఇంకా మీకు పట్టుదల, కోపం చాలా ఎక్కువగా ఉంటాయి. అవి కొంచెం తగ్గించుకోండి. పట్టుదల వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఉద్రేకపడడం వల్ల మీకు బీపీ రావడం తప్ప ఎదటి వాళ్ళకి ఏమీ జరగదు. అందువల్ల ఈ పట్టుదలని, ఉద్రేకాన్ని తగ్గించుకుంటే ఈ రాశి వారికి చాలా బాగుంటుంది.
ఈ పట్టుదల, ఉద్రేకం వల్ల మీకు అనారోగ్యం వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాక మీకు ఈ నెలలో చాలా మంచి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు జరుగుతాయి. దానివల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తులంటే పలానా వాళ్ళు ఇష్టపడుతున్నారు, పలానా వాళ్ళతో స్నేహం దొరికింది అందులో సంఘంలో పేరు ప్రతిష్టలు, మీ పేరు ప్రతిష్టలు చాలా బాగా పెరుగుతాయన్నమాట. మీకు ఈ మాసంలో ప్రయాణాలు చాలా ఎక్కువ చేసే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. జాగ్రత్తగా ప్రయాణం చేయండి. అలాగే విద్యార్థులు అంకిత భావంతో ఉండాలి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి. ఆ చదువు పట్ల వాళ్ళకి అంకిత భావం ఉండాలి. అంతేకాని ఏదో ముక్కును పట్టి రాసేసేమని అట్లా కాకుండా శ్రద్ధగా చదవడం వల్ల సబ్జెక్ట్ని అర్థం చేసుకుని చదివితే అది మీ మైండ్లోంచి పోకుండా మీరు ఉన్నంత వరకు మీకు ఆ సబ్జెక్ట్ అట్లా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. బట్టి పట్టింది పరీక్ష రాసేగానే పోతుంది. అందువల్ల మీరు వివేకంతో, తెలివితేటలతో దీన్ని ఎలాగ చదివితే పరీక్షలో ఎలాగ రాయగలం, అట్లాగే మీకు ఎగ్జామినేషన్స్లో కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్ తిప్పిస్తారు. మీరు ఇది వివేకంతో ఆలోచించి చదవకపోతే మీకు ఆ ప్రశ్న ఏంటో అర్థం అవుతుంది. మీకు ప్రశ్న జవాబు వస్తుంది, కానీ అక్కడ ఆ ప్రశ్న అర్థం కాక జవాబు రాలేని పరిస్థితి కూడా వస్తుంది. అందువల్ల విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఒక ప్రశ్నని ఎన్ని రకాలుగా వాళ్ళు అడగడానికి అవకాశం ఉంది అనేటటువంటిది ఆలోచించి ముందు ప్రశ్నను బాగా అర్థం చేసుకుని దానికి తగిన సమాధానం రాయండి. ఆలోచనలో స్పష్టత లేకుండా ఉండడం మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల మీరు ఏం ఆలోచించుతున్నారు, ఏం చెయ్యాలి, దాన్ని ఖచ్చితంగా ముందు మీలో మీకే ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు మీరు మీ ఆలోచనలు సక్రమ మార్గంలో వెళ్తాయన్నమాట. మీకు ఈ మాసంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటే కుజుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు. అందువల్ల లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని మీకు మంచి పరిహారంగా ఈ నెలలో చెప్పుకోవచ్చు. ఇది ఈ మాసంలో మీకు శుభాశుభ ఫలితాలు. ఒక నిమిషం. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే 2వ ఇంట్లో అంటే కుంభంలో రాహు, బుధుడు, కుజుడు ఉన్నారు. 3వ ఇంట్లో శని, రవి ఉన్నారు. 4వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 5, 6వ ఇంట్లో గురువు ఉన్నారు. 8వ ఇంట్లో కేతు ఉన్నారు. అయితే ఇది మకర రాశికి 2వ ఇంట్లో రాహు, బుధుడు, కుజుడు ఉన్నారు కనుక ఇవి అన్ని పాపగ్రహాలే. అందువల్ల చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడైనా ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. 3వ ఇంట్లో శని, రవి ఉన్నారు కనుక వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేటటువంటి తప్పకుండా ఉంటాయి. అయితే గ్రహాల సంచారం కూడా మీకు ఎట్లా ఉంటుందంటే ఇది ప్రస్తుతం ఏప్రిల్ 1వ తారీఖున గ్రహ సంచారం. అదే ఏప్రిల్ మధ్యలో మారుతుంది. 15వ తారీఖున రవి ఏమో మీనరాశి నుంచి మేషరాశికి వస్తారు. అట్లాగే 2వ ఇంట్లో అంటే కుంభంలో ఉన్నటువంటి బుధుడు ఏప్రిల్ 11న మీనరాశిలోనికి వస్తారు. 3వ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు కుంభం నుండి మీనంలోనికి వస్తారు. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మేషరాశి నుంచి వృషభానికి వస్తారు. ఇది గ్రహాల ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం.